ఓసీ లాగా స్టేటస్ లేదు, అలాగే ఎస్సీ ఎస్టీ లాగా రిజర్వేషన్ లేదు. ఏ పరంగా కూడా మనకి ఆదుకునే నాదుడే లేడు. మనకు మన తరఫున ఒక గొంతుక అనేది లేదు, ఒక వాయిస్ అనేది. ఆర్ కృష్ణయ్య గారు జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు భవానీ యాదవ్ గారు ముందుకొచ్చి ప్రతి ఊరు తిరిగి కూడా కార్యకర్తలని నాయకులుగా చేయడం, వారి పైన గొంతును వినిపించడం కూడా ఇప్పుడు మనం చూస్తున్నాము. ఈ రిజర్వేషన్ లేకుండా, స్టేటస్ లేకుండా ఇప్పుడు విద్యాపరంగా గాను ఎంతోమంది విద్యార్థులు ఆర్థికంగా బలహీనపడినటువంటి మన బీసీ విద్యార్థులు వెనకబడినటువంటి విద్యార్థులు చదువుకోవడం నోచుకునే పరిస్థితి. 70 మార్కులు వచ్చినటువంటి బీసీకి రిజర్వేషన్ లేని ఓసీ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్తో వాళ్ళకి సీట్లు వస్తున్నాయి, రిజర్వేషన్ ఉన్న ఎస్సీ ఎస్టీలకు సీట్లు వస్తున్నాయి. జనరల్లో ఉన్న మన విద్యార్థులకి అసలు ఒక్క సీటు కూడా దక్కపోవడం మనం చాలా బాధాకరం. దీన్ని మనం చాలా సీరియస్గా తీసుకుంటూ, అలానే రాజకీయంగా గాను, సామాజికంగా గాను, ఆర్థికంగా గాను మనకి మనమే చేయుతున్నాయి. ప్రతి కార్యకర్త బీసీ అందరూ కూడా కార్యకర్తలే. మన బీసీ సంక్షేమ సంఘంలో మనం నాయకులుగా కాకుండా కార్యకర్తలుగా కానీ పనిచేస్తూ మన బీసీ సంక్షేమ సంఘానికి మన ఒక గొంతును వినిపించుకుంటూ మన బీసీ సంక్షేమ సంఘం తరపున మన బీసీలందరికీ కూడా అవకాశాలు రాజకీయంగాను, ఆర్థికంగాను, సామాజికంగాను మన గొంతుకు వినిపించేట్టు చేసి మనదైన శైలిలో మనం చాలా ముందుకు అడుగులు వేసుకుంటూ వెళ్ళి మన గొంతుకు వినిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మొదటగా నేను నాకు 5 సంవత్సరాలు 6 సంవత్సరాల నుంచి మా మదరు నన్ను మా తల్లిదండ్రులు వారు తెలుగుదేశం పార్టీలోనే ఉండేవారు. 1983 నుంచి కూడా వాళ్ళని చూస్తూ పెరిగాను. నాకు ఎందుకంటే అప్పటి నుంచి కూడా వారు బీసీలో వాళ్ళు పార్టీలో సముచితానం వాళ్ళు నిర్మించారు. వాళ్ళు చనిపోయినప్పుడు కూడా, వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా వారు లేకపోయినా కూడా మమ్మల్ని గుర్తించి మాకు సముచితానం పార్టీలో చూపిస్తూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్తూ వచ్చారు. రాజకీయంగా బీసీలో పోరాడగలిగే శక్తి, నాలెడ్జ్ ఉంటే దేనైనా సాధించగలం అన్న దాంట్లో నేను అతి చిన్న వయసు నుంచి పార్టీ పనిచేస్తూ వివిధ హోదాల్లో పనిచేస్తూ, అలాగే సిబిఎన్ఆర్పి వింగ్లో 8 హోదాలో పనిచేస్తూ ఈరోజు నాకు బ్యాక్ ఎండ్లోను బ్యాక్ టీమ్ అంటే మేము యాక్చువల్గా ఏంటంటే మేము ఫ్రంట్ పనిచేసేవాళ్ళం కాదు, ఎప్పుడు కూడా బ్యాక్ ఎండ్లోనే ఉంటూ నియోజకవర్గ స్థాయి జిల్లాలో ఏమేమి జరుగుతుందనేది మేము డైరెక్ట్ బాబు గారి టీం తెలియపరిచే విధానంగా ఉంటాం. ఇప్పుడు ఆ బాధ్యత ఈ బాధ్యత కూడా రెండు కూడా మమ్మల్ని గుర్తించి వారి ఇస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు బీసీల తరఫున తెలియజేసుకుంటూ, ఈరోజు ఆర్ కృష్ణయ్య జాతీయ బీసీ సంక్షేమ సంఘం కృష్ణా జిల్లా విద్యార్థి విభాగ అధ్యక్షులుగా శ్రీ నాగబోయిన బసవశంకరరావు యాదవ్ను నియమిస్తూ ఈ నియామక పత్రాన్ని అందుకోవాల్సిందిగా కోరుతున్నాం.